సార్ రఫ్గా చెప్పేయండి. ఇందాక మనం 8 crore 2 crore ఆ కేసు తీసుకుందాం. కేసు వేరీస్ అన్నారు. ఆ కేసులో 2 crores ల్యాండ్ ఉంటే పర్వాలేదు, ఇట్ ఈస్ హెల్దీ అని అన్నారు. మిగతావి రఫ్గా చెప్పండి, దేనిలో పెడితే బాగుంటుంది అన్నట్టు. సార్ ఇది ఎలా అంటే అతనుకున్న నాలెడ్జ్ కూడా. ఇప్పుడు ఎనీ ఇన్వెస్ట్మెంట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ లూజింగ్ యువర్ స్లీప్ ఆర్ పీస్ ఆఫ్ మైండ్ ఈజ్ నాట్ వర్త్ డూయింగ్. ఇఫ్ యూఆర్ కంఫర్ట్ డూయింగ్ రియల్ ఎస్టేట్, డూ రియల్ ఎస్టేట్, బట్ నాట్ ఇన్వెస్ట్ ఎవ్రీథింగ్ ఇన్ ల్యాండ్. Something in a commercial complex, something in a residential apartment, something in land. Then you are secured. But half of the asset is giving you monthly rental, half is in land, it's fine. ఇప్పుడు మోస్ట్ ఐడియల్గా అయితే మ్యూచువల్ ఫండ్స్. అలానే అందరికి చెప్పలేంగా. ఎందుకు చెప్పలేము? అతనికి అర్థం అవ్వాలి కదా. ఇప్పుడు నాకు నాలెడ్జ్ అన్నారు ఇందాక, అది కూడా ఆయనకు అర్థం చేసుకునే కెపాసిటీ ఉంటే తప్ప మనం అని చెప్పిన అర్థం అయిపోతే అది ఇస్తే కూడా ప్రాబ్లం. అవును, తర్వాత మెస్ అయిపోద్ది. మళ్ళీ ఆయన ఈ టెన్షన్లో పడుకొని డయాబెటీస్ బీపీ పెరిగిపోతే ఉపయోగం లేదు. కరెక్ట్. ఇంకా లేదా మిమ్మల్ని బ్లైండ్గా నమ్మి ఈయన చెప్తున్నారంటే కరెక్ట్ అయి ఉంటుంది అనన్నా నమ్మాలి. అక్కడన్నా పీస్ ఆఫ్ మైండ్ ఏదో ఒకటి అది ప్రశాంతంగా పడుకోవాలి. ఆ నిద్రని చెడగొట్టేది ఆస్తి అయినా రిలేషన్ అయినా ఉంచుకోదు, కట్ చేయమని చెప్పేస్తాను నేను. సార్ ఎంత బంగారం లాంటి మాట చెప్పారు సార్ మీరు. అందరూ ర్యాట్ రేస్లో పరిగెత్తి ఓనింగ్ అనుకుంటున్నారు, కానీ కాస్ట్ ఆఫ్ అట్ వాట్ కాస్ట్ యూఆర్ డూయింగ్. ప్రశాంతంగా పడుకోలేరు సార్. 5 గజాల స్థలం, సారీ 5 cents స్థలం కొన్నా సరే అది లిటిగేషన్లో ఉందంటే 5-6 ఏళ్ళు అది ఆ కోర్ట్ అని ఈ కోర్ట్ అని, ఈ కలెక్టర్ ఆ కలెక్టర్, వాళ్ళు కబ్జా చేశారు, వీళ్ళు ల్యాండ్ పెట్టారు, వాళ్ళు ఇల్లు కట్టి గుడిసేశారు, ఈ గోలంతా ఉండి అసలు నిద్ర అనేది ఉండదు సార్. బిగ్గెస్ట్ వెల్త్ ఈజ్ యువర్ హెల్త్, నాట్ యువర్ మనీ. అదే ఇప్పుడు డబ్బు మనకి ల్యాండ్ రూపాయన ఉండొచ్చు, షేర్ రూపాయన ఉండొచ్చు, కానీ హెల్త్ రూపాయన కూడా ఉంటుంది. అది మనం బట్టి హెల్త్ పోతే ఈ డబ్బు వాడలేం కదా. అంబానీ is not rich. The person having his own time for him is rich. It's not how much money you have accumulated. It's that how much time you have accumulated for you. Time is the wealth, not money. మరి ఆ టైం ఎలా సంపాదించాలంటారు? ఈ టైంని ఎలా సంపాదించాలంటే ఇప్పుడు అందరూ అంటారు, సార్ నా రిటైర్మెంట్కి ఎన్ని క్రోర్స్ కావాలంటే. ఓకే, నేను నీ రిటైర్మెంట్కి ఎన్ని ఇయర్స్ కావాలి చెప్పిన. రిటైర్ అవ్వడానికి ఇంకా ఎన్ని ఇయర్స్ ఉన్నాయి? అవ్వడానికి ఎంత, పోస్ట్ రిటైర్మెంట్ ఎంత లైఫ్ కావాలి. ఓ యా, సూపర్. 30, 35, యూ వాంట్ టు రిటైర్ బై 50. ఓకే, దెన్ టెంటేటివ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎంత అనుకున్నారు సార్? 80. సూపర్. సో యూ నీడ్ అనదర్ 30 years of time టు సర్వైవ్. యా. సో ఆల్ దట్ యూ నీడ్ టు అక్యుములేట్ ఈస్ ది మనీ which is enough to survive for 30 years. That's it. One should not allow his money to cross his life. అంతేగా. ఓకే, అంటే నెక్స్ట్ నా తదంతరం. అది పెద్ద ప్రాబ్లం. దెన్ దెర్ ఇస్ నో ఎండ్ కదా. ఇఫ్ ఆర్ ఇన్ దట్ రేస్ దెర్ ఇస్ నో ఫుల్ స్టాప్. కరెక్ట్. ఓన్లీ కామాలే. అవును, యూ షుడ్ నో దట్ డాట్. అంటే ప్రేమ ఉంటుంది, పాసం ఉంటుంది, బంధం ఉంటుంది. నా కూతురు బాగుపడాలి, నా కొడుకు బాగుపడాలి. వాళ్ళకు కూడా ఇనఫ్ ఎంత, వాట్ ఈస్ ఇనఫ్ ఫర్ దెమ్. అది తెలినప్పుడు ప్రాబ్లం. అయితే లిమిట్ లేదు కదా సార్ మనకి. ఎన్ని క్రోర్స్ అని పెడతారు. అంటే మీరు క్రాసే కాకూడదు అన్నారు కదా. కొంత క్రాసే కొంత వాళ్ళు వాడుకుంటే బెటర్ అనే ఫీలింగే ఉంటుంది పేరెంట్స్. డై విత్ జీరో అని దేర్ ఇస్ ఎ కాన్సెప్ట్. అది మనం చెప్తే కోపం వచ్చేస్తుంది. మీరు నమ్ముతారా అది? దట్స్ ఎ గ్రేట్ థింగ్ టు డూ ఇన్ లైఫ్. అవునా? డైయింగ్ విత్ జీరో అంటే మరీ ఐడియల్ అయిపోయిందేమో సార్ అది. అదే మనకి అడాప్టబుల్ కాదు కాబట్టి అట్లీస్ట్ నాట్ డైయింగ్ విత్ జీరో. ఓకే, లివింగ్ యువర్ ఓన్ లైఫ్ ఆన్ యువర్ ఓన్ టర్మ్స్, ఓకే డన్, ద వే యూ వాంటెడ్ టు లీడ్. దానికి ఈక్వల్ మనం ఉన్నప్పుడు ప్రాబ్లీ యూ కెన్ గెట్ స్లో. అంత స్పీడ్ వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. ఇఫ్ యూ డోంట్ నో దట్ దెన్ యూ విల్ ఆల్వేస్ గో స్పీడ్. రైట్. సో స్థలం డబ్బులు ఉన్నప్పుడు వెంటనే స్థలం కొనకుండా ఆలోచించండి అంటారు. అంటే అగైన్ ఎవ్రీ ఇన్వెస్ట్మెంట్ హ్యాస్ టు బి పర్పస్ఫుల్ ఇన్వెస్ట్మెంట్. నేను ఇది కొంటే ఎందుకు కొన్నాను, దీని పర్పస్ ఏంటి, ఏముంటుంది పర్పస్, ఇది ఫ్యూచర్లో పెరుగుతుంది అనుకుంటాం. అది దట్స్ వేర్ ద రాంగ్. బస్సు వెళ్తుంది ఏం తెలియదు సార్. బస్సు వెళ్తుందని ఎక్కకూడదు కదా. ఎక్కడ అవుతుంది అది మనం చెప్పలేం కదా. బస్సుకి చెప్పగలం కానీ రియల్ ఎస్టేట్కి చెప్పలేం కదా సార్. I'll tell you. You can tell. Okay. ఇప్పుడు యాజ్ ఏ పర్సన్ హ్యావింగ్ ఎ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ, హ్యావింగ్ ఎ డాటర్, హ్యావింగ్ వైఫ్, పేరెంట్స్, డిపెండెంట్ పేరెంట్స్, what are his primary responsibilities? Taking care of the family. Of course. Taking care of his daughter education. Best possible education for daughter. Yes, correct. Health. Health. And parents కి మంచిగా చూసుకోవాలి. And at some point of time when he reaches 50, 52, 55, then after ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఇతను బ్రతకడానికి డబ్బు కావాలి. అంతే. ఈ మూడిటికి ఎంత కావాలి, ఏది ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు డాటర్ ఈజ్ ఆఫ్ 5 years old, రైట్? ఆర్ హైయర్ ఎడ్యుకేషన్ స్టార్ట్స్ ఆఫ్టర్ +2. కరెక్ట్. షీ ఈజ్ 5 years నౌ. అనదర్ 13 years తర్వాత ఆమె హైయర్ ఎడ్యుకేషన్ వస్తుంది కదా. టుడే వీఆర్ ఇన్ 2025. సో 13 years is 2038, రైట్?
38లో గివెన్ ఏ చాయిస్ ఎక్కడ జాయిన్ చేస్తారు మీ పాపని? ఇది క్వశ్చన్. ఇప్పుడు వీ డూ హ్యావ్ ఐఏఎంలో కూడా 3+2 కాన్సెప్ట్ వచ్చింది. ఐఏఎం కాలేజెస్లో కూడా డిగ్రీ ప్లస్ ఎంబీఏ వచ్చేసింది. ఐపీ మ్యాట్ అని పెడుతున్నారు. కానీ ఎంత కాస్ట్ అవుద్ది ఈ రోజు అంటే ఐఏఎంలో యావరేజ్గా డిఫరెంట్ క్యాంపస్ డిఫరెంట్ ప్రైస్. గ్రాడ్యుయేషన్కి పర్ ఇయర్ 12 lakhs ఉంది. అంటే గ్రాడ్యుయేషన్ 3 yearsకి 36 lakhs, పీజీకి ఒక 25 lakhs, 60 lakhs వేసుకుంటాం. ఈరోజు 60 lakhs. బట్ ఐ ఫీల్ టైమ్ షీ కమ్స్ ఆఫ్టర్ 13 years డబుల్ ఈజీగా డబుల్ అనేది బేసిక్ డబుల్ కన్నా పక్షం డబుల్ అవుతుంది కాదు, చాలా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్ చాలా హై, 10%. ఎడ్యుకేషన్ కాస్ట్ ఈస్ బికమింగ్ డబుల్ ఇన్ 7 years. అవునా? మీకు అనదర్ 13 years టు గో. 2 times. అంటే ఫస్ట్ 10 years లో 2 times, 4 times. 60 విల్ బికమ్ 120, దెన్ అరౌండ్ 2 crore అవుతుంది. నౌ యువర్ టార్గెట్ ఈస్ 2 crores. Now you tell me, where do you invest? You got the target, you got the timeline. Now you should have a plan to accumulate 2 crores in the next 13 years. Only for education. Only for education of one kid. One daughter, I mean one kid, yes. One child. Kid. Yes. Parallelly, after 13 years, the guy who is at 35 today is reaching 50. Maybe another 5 years his retirement is there. He should plan for his retirement. Then same logic should apply for his retirement expenses. What is your monthly expenses today? 50,000. Then after 10 years, 50 will not remain 50. Absolutely. That will be at least double. 10 years it is 1 lakh. Another 10 years it is going to be 2 lakhs. 2 lakhs. Now you should have a plan for that to get 2 lakhs per month without doing any work. ఇట్లా ప్రతిదీ లాక్ చేస్తే ఈజ్ దిస్ ల్యాండ్ గోయింగ్ టు గివ్ యూ దట్ మనీ బై దట్ టైం? ఇప్పుడు ప్లాట్ కొన్నారు, పెరగచ్చు. పాప ఎడ్యుకేషన్ కల్లా ఈ ప్లాట్ పెరిగి అయింది 2 crores. When you sell a plot, do you get 2 crores in bank account? Practically no. When you sell, you will not get everything into bank account, na? Cash kuda untundi. But is there a IAM institute accepting cash? లేదు కదా. ఈ క్వశ్చన్ వేసుకో. అంటే డినామినేషన్ అంటే ఎంత క్యాష్ ఎంత ట్రాన్స్ఫర్ ఇవి కూడా లెక్కేసుకోవాలి ముందు. దాన్ని ఆ టైంకి అమ్మగలను, అమ్మితే నాకు ట్రాన్సాక్షన్ ఎలా అవుతుంది, మరి అది ఎవరు తీసుకోకపోతే ఎట్లా? ఇప్పుడు దేర్ ఆర్ సర్టన్ ప్రొఫెషనల్స్, ఇప్పుడు దోస్ హూ ఆర్ ఇన్ టు క్రైమ్, కరప్షన్, ఇల్లీగల్ యాక్టివిటీ, బ్రైబు, సెటిల్మెంట్, పాలిటిక్స్, దే గెట్స్ లాట్ ఆఫ్ మనీ ఇన్ క్యాష్. వేర్ కెన్ దే పార్క్ దట్ క్యాష్? బ్యాంక్లో డిపాజిట్ చేయలేరు, ఇంట్లో పెట్టలేరు అంత అమౌంట్. మరి వేర్ కెన్ దే పార్క్? ఓన్లీ ల్యాండ్. ఫర్ దెమ్ దట్స్ ఓన్లీ ఆప్షన్. బట్ అ పర్సన్ హూ ఈస్ పేయింగ్ ట్యాక్స్, మేబీ దట్స్ నాట్ ది రైట్ ఆప్షన్. ట్యాక్స్ పెయిడ్ మనీని ఎందుకు మీరు అలా కన్వర్ట్ చేస్తున్నారు? మళ్ళీ రేపటి రోజు వైట్ రాదు కదా. ఎక్కడ వస్తుంది? ఇప్పుడు మీరు అమ్మి చూడండి, మీరు అమ్మి చూడండి కదా తెలుస్తుంది. ఆ అమ్మిన దాకా అర్థమవుదు, అమ్మిన రోజు బాధపడతారు, అరే ఎంత మిస్టేక్ చేశారు నేను అని. సార్ ఏంటి సార్ అసలు ఏదో అమ్మచ్చు, కొనచ్చు, అవసరమైతే అమ్మచ్చు తప్ప ఏమి తెలియదు సార్. అది అమ్మితే ఏం చేస్తావు, క్యాష్ వస్తాయంటే మళ్ళీ ఇంకోటి కొంటాను అంటాడు. అంతేగా నేను అంటాను బకెట్లో మగ్గులో తీసి మగ్గులో బకెట్లో పోయడానికి ఎందుకు ఆడుతున్నావు ఆట? అంటే బెటర్ లొకేషన్లో కొంటామేమో. ఎంత బెటర్ లొకేషన్ కొన్నా మనకి క్యాష్ వస్తే ఏం చేస్తాం? క్యాష్ వస్తే ఏం చేయలేము. అదే కదా, దట్స్ ది ప్రాబ్లం. సార్ ఇంత డీటెయిల్, ఇంత హై డెఫినేషన్ లో ఆలోచించాలి సార్. ప్లానింగ్ అంటే వేగ్గా ఉండకూడదు అనమాట. ఈ రేంజ్ స్పెసిఫిక్ గా ఆలోచించాలి. ప్రతి పర్పస్ఫుల్ ప్లాన్ సార్. అయితే ఇన్వెస్ట్మెంట్ లో దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ ఏ రాంగ్ ఇన్వెస్ట్మెంట్. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. బట్ ఇన్ సింప్లిఫై చేయాలంటే ఒక ఫార్మసీ స్టోర్లో ఉన్న మెడిసిన్లో దేర్ ఇస్ నథింగ్ కాల్డ్ ఏ రాంగ్ మెడిసిన్. ఎవ్రీ మెడిసిన్ ఇస్ ఎ గుడ్ మెడిసిన్, ఇట్ హస్ ఎ పర్పస్. బట్ ఏ మెడిసిన్ తీసుకోవాలి ఒక వ్యక్తి? ప్రిస్క్రిప్షన్ ప్రకారం. ప్రిస్క్రిప్షన్ ఇస్ బేస్డ్ ఆన్ డాక్టర్. దట్ ఇస్ ప్రిస్క్రైబ్ బేస్డ్ ఆన్ డిసీజ్. యూ షుడ్ నో డిసీజ్ ఫస్ట్. డిసీజ్ని బట్టి మందు. అంతే కదా. నా ఫేవరెట్ కలరు, నా ఫేవరెట్ ఫ్లేవర్ ఆరెంజ్ ఉంటే ఓకే అవ్వదు కదా. సేమ్ ఈస్ ద కేస్ విత్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్. వన్ షుడ్ నో ది పర్పస్, టైమ్, రిక్వైర్డ్ కాపస్, దెన్ అవైలబుల్ ఆప్షన్స్. ఇప్పుడు మీరు ఆడిషన్కి వెళ్తారు కదా సార్, వెనుక ఆడిషన్ దిస్ లాట్ ఆఫ్ పీపుల్. అవును కదా. సో దట్ పర్టికులర్ ప్రొడ్యూసర్ ఆర్ డైరెక్టర్ ఉన్న చాలా మంది మీట్ అవుతారు, ఉన్న దాంట్లో బెస్ట్ ట్రై చేస్తారు. ఇట్స్ బేస్డ్ ఆన్ ఈజ్ రిక్వైర్మెంట్. సిమిలర్లీ అన్ ఇన్వెస్ట్మెంట్ హ్యాస్ టు బీ ఆఫ్టర్ రివ్యూయింగ్ ది అవైలబుల్ ఆప్షన్స్. అప్పుడు మీరు ఎవాల్యుయేట్ చేసి ఫిక్స్ అవ్వాలి, కానీ కనపడ్డదల్లా తీసుకోకూడదు. ఇట్ ఈస్ పర్సనల్ ఫైనాన్స్, ఇట్ ఈస్ ఫర్ యూ. కరెక్ట్. యూ షుడ్ నాట్ కాపీ అదర్స్.
ఫస్ట్ దానిలో మనం అక్కని కాపీ చేస్తే సరిపోద్ది అనుకున్నాం, కానీ ఇప్పుడు అక్కని కాపీ దేనికి? ఇన్కమ్ ఎర్న్ చేయడానికి, Okay. ఇన్వెస్ట్మెంట్ కాదు. ఓకే, అంటే అక్క ఏం చేసిందో చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు కదా. అది తప్పదు, అది To some తప్పదు. extent that is right. మేబీ తనకి షేర్స్ మీద నాలెడ్జ్ ఉండొచ్చు, ఇతనికి ఉండకపోవచ్చు. అక్క చేసిందని చేస్తే She is good at making money. She ఓకే is a great mother. ఓకే, అక్కడ అది కాపీ చేయాలి. అక్కడ వరకు కాపీ చేయాలి. ఇందా మీరు అన్నారు కదా, డిపెండింగ్ ఆన్ ద నాలెడ్జ్ ఆల్సో ద ఇన్వెస్ట్మెంట్ డిపెండ్స్ అని. Yes. దిస్ ఈస్ వేర్ ఇట్ కమ్స్. ఒక్క పర్సనల్ క్వశ్చన్, Please. చిన్న రిలీఫ్ లాగా కూడా ఉంటుంది మన మధ్యలో. Definitely. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 45 years అనుకోండి, మీకు యు ఆర్ టాకింగ్ అబౌట్ 80 years వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవాలి, 75 ఉన్నప్పుడు వాళ్ళు ఎలా చేసుకోవాలి, 60 రిటైర్ అయితే ఎలా చేసుకోవాలి, లేదా ఇందాక స్టూడెంట్స్ అప్పుడే ఏం చేయాలి. ఇంత స్ట్రెచ్ ఆఫ్ లైఫ్ని మీరు కేవలం క్లయింట్స్ని మీట్ అవుతూనే నేర్చుకున్నారా, లేక మీకు చిన్నప్పటి నుంచే ఈ ఇంక్లినేషన్ ఉందా? No. Clients మీట్ అవుతున్న నేర్చుకున్నాం. Today I proudly say I have a client age 92. అబ్బా. అలా కొడుకు కోడలు ఏం చెప్తారు తెలుసా? సార్ వర్షం పడుతున్నా మా మామయ్య గారు అంబ్రెల్లా పట్టుకుని వాకింగ్ వెళ్ళిపోతాడు సార్ అంటారు. ఓకే, దట్స్ కమిట్మెంట్. కమిట్మెంట్. ఓకే, ఇన్ ఆల్ ఫ్రంట్స్. ఈ ఏజ్ గ్రూప్ పిల్లలతో వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు విల్ గెట్ యు నో లాట్ ఆఫ్ థింగ్స్. మొన్న నేను మా వైఫ్ వస్తున్నాం, ఐఎమ్ స్పీకింగ్ టు వన్ ఆఫ్ మై ఫ్రెండ్ సీనియర్ గాయ్. ఆయన నిన్నే వచ్చాను హైదరాబాద్ అన్నాడు. వరంగల్లో ఉంటారు. ఎప్పుడు వస్తున్నారు అంటే నిన్న వచ్చాను అన్నాడు. ఎందుకు వచ్చారు సార్ అంటే మా క్లాస్మేట్ ఒక అమ్మాయి బర్త్డే ఉంటే వచ్చాను అన్నాడు. ఆమె 61 years బర్త్డే చేసుకుంది వచ్చి అన్నాడు. ఓకే, ఒక అమ్మాయి ఫర్ దేర్ ఏజ్ గ్రూప్ దేర్ బ్యాచ్మేట్స్ కదా. కరెక్ట్, అంతే కదా. అట్లా వెన్ యూ మీట్ ఇంకొక క్లయింట్ సమ్ 4 years బ్యాక్, ఈజ్ 81 at the time, 82. నేను కలిశాను. సార్ పెళ్ళి ఏం చేస్తారన్న? లేదు సార్ అందరు యూఎస్లో ఉంటారన్నాడు. ఎంత వేసారన్న? మా చిన్న పాపకి 60 years వచ్చేసారు మొన్న అన్నాడు. అంటే ఆయనకి ఆమె పాపే కదా. అంతే కదా. సీన్ లైఫ్. కానీ ఆయన కూతురు ఆయనకి పాపే. ఆఫ్ కోర్స్ 60 years వస్తే పాప అన్నాడు. చిన్న పాప. అంతే పాప. ఆయన ఫ్రమ్ ఇయర్స్ అదే మాట అదే మాట అంటారు. చిన్నపాప అని అంటారు కదా. చిన్న పాప అంటాడు. మీరు ఏ డిగ్రీయో ఏదో అనుకో, అండర్ గ్రాడ్ మాస్టర్స్ అనుకుని ఉంటారు మీరు. నేను మామూలుగా అడుగుతాను కదా పెళ్ళి ఏం చేస్తున్నారని. ఆయన చెప్పాడు లేదు సార్ యూఎస్లో ఉంటారు ఇద్దరు, చిన్న పాపకి అయితే 60 years మొన్న వచ్చేసారు అన్నాడు. చిన్న పాపకు షష్టిపూర్తి చేశాడు. ఆ రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకున్నాడు. అంటే మీరు చూడండి వాళ్ళ లైఫ్ ఎక్స్పీరియన్స్ మనకు చెప్తారు. వన్ యాంగిల్ ఇట్ ఈస్ ఇన్స్పైరింగ్, అనదర్ యాంగిల్ ఇట్ ఈస్ లిటిల్ ఫన్నీ. సూపర్ గ్రేట్ సార్. ఆయన చాలా ఇన్స్పైరింగ్ ఉంటాయి. ఇవన్నీ మనకు తెలుస్తాయి కాబట్టి మనం డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వస్తాం కాబట్టి అర్థమైపోద్ది. ఇది ఇలా నడుస్తుంది, ఇక్కడ ఛాలెంజ్ రావచ్చు, ఈజ్ గోయింగ్ ఫుల్ ఓవర్ వెయిట్ ఇన్ టు ల్యాండ్స్. మళ్ళీ వీళ్ళందరూ ఒకసారి ప్రాబ్లంకి వచ్చేస్తారు. ఈ పిల్లలు రారు, సెటిల్ అయిన వాళ్ళు ఎన్ఆర్ఐస్ అయిపోయినాక సిటిజన్షిప్లు గ్రీన్ కార్డులు వచ్చేస్తాయి. అందుకే నేను ఎన్ఆర్ఐ అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్ కాదు, నాన్ రిటర్నింగ్ ఇండియన్ అని చెప్పేస్తాను. నాన్ రిటర్నింగ్. నేను రిటర్న్ అయ్యాను సార్ బై ది వే. యూఎస్ లో 3 years. మీరు మీ ప్యాషన్ తో వచ్చారు. నేను రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ లాగా ఉంటాను. మెజారిటీ పీపుల్ రారు ఆ కంఫర్ట్. అంటే ఇనిషియల్గా అనుకుంటాం పేరెంట్స్ డల్ అయితే వద్దాం అనుకుంటారు కదా. పేరెంట్స్ వీక్ అవుతారు అనుకున్న లోపల పిల్లలు పీక్ అవుతారు. కష్టం వదిలేసి రాలేము అనుకుంటారు కదా. ఇంకా పిల్లలు కాస్త సెటిల్ అయ్యే లోపల పేరెంట్స్ ఉండరు ఏజ్ రీత్యా. ఇంకా ఎవరి కోసం రావాలా సార్? ఇది ఫైనాన్షియల్ కన్సల్టేషన్ లాగా ఉంటుందేమో అనుకున్నా, కానీ ఇది కొంచెం ఫిలాసాఫికల్ సైడ్ కూడా వెళ్తుంది సార్. ఇంకా ప్లానింగ్ ఎక్కడ ఉంది సార్? ప్లానింగ్ ఈజ్ ఫర్ ఎ బెటర్ లైఫ్ కదా. కరెక్ట్, నాట్ జస్ట్ టు మేక్ మనీ. సార్ మీకు ఇంత నాలెడ్జ్ ఎంత గెయిన్ చేశారు కదా, మీరు ఎప్పుడైనా ఒక చిన్న మిస్టేక్, అరే ఇలా చేసి ఉండకూడదు, ఎవరికైనా తెలిస్తే బాగోదు, అందరికీ చెప్పి నేను చిన్న మిస్టేక్ చేసేసాను అని మిస్టేక్ ద్వారా నేర్చుకున్నది ఏదైనా ఉందా? ఇన్వెస్ట్మెంట్ వైజ్ గా అన్ని మిస్టేక్స్ మనం చేసింది. అవునా? ఐ స్టార్ట్ మై సిఎఫ్పి జర్నీ మీటింగ్ పీపుల్. అచ్చా, అప్పటి వరకు అన్ని మిస్టేక్స్. దాని తర్వాత ఇదంతా మాస్టర్ అయ్యారు. ఇప్పుడు కొంతమంది అంటారు సార్ నిజంగా మీరు ఒక 10 years బ్యాక్ నాకు కలిస్తే ఈ రోజు నా దగ్గర 10 crores ఉండేది సార్ అంటే. 10 years బ్యాక్ నేను ఉండాలి కదా. 10 years బ్యాక్ నేను కలిసి ఇంకా అప్పులు పాలయ్యేవాళ్ళు సార్. అప్పుడు నేను కూడా ఎంతకంటే సివియర్ గా ఉన్నాను. అప్పుడు నాకే అదృష్టం బాగుండి కలలేదు మీరు అని చెప్తాను. ఓకే, సో పాజిటివ్ సైడ్. సూపర్ సార్. ఇక్కడ ఒక $1 million క్వశ్చన్ సార్. ప్లీజ్. ఏంటంటే అందరి జీవితంలో నికరమైన ఆదాయం ఉండదు. ఫిక్స్డ్ ఇన్కమ్ శాలరీ 1వ తారీఖు ఎంత పడుతుంది అనేది ఉండదు. అలానే బిజినెస్ల వల్ల ఎప్పుడు గళ్ళా పెట్ట మోగుతూ ఉంటుందంటే అలా కూడా ఉండదు. ఎప్పుడో ఒకసారి వస్తుంది, బాగా వస్తుంది, లీగల్ వేలోనే పద్ధతిగానే వస్తుంది, అది కష్టానికి తగ్గ ఫలితమే. కానీ ఎవ్రీ మంత్ ఉండదు. అది వచ్చినప్పటికీ ఆల్రెడీ కొన్ని ఖర్చులు రెడీగా పొంచి ఉంటాయి, అవి డిస్ట్రిబ్యూట్ చేయాల్సి వస్తుంది. అలాంటి వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలన్నా, సేవ్ చేయాలన్నా
వాళ్ళకి ఏంటి ఏదైనా మార్గం ఉందా? With every income and earning you get, you try to buy some time for you. Buying time is, I will tell you. But let us say, ఇలా చెప్పలేదు. మీరు ఇప్పుడు బీయింగ్ ఇంటూ క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి మీ ఎక్స్పెన్సెస్ కంపేర్ టు కామన్ పర్సన్ కన్నా కొంచెం ఎక్కువ ఉంటాయి. ఆఫ్ కోర్స్. లెట్ us assume మీ పర్ మంత్ ఎక్స్పెన్స్ 1 lakh. ఓకే, నామినల్ చెప్తున్నా. ఓకే. సో ఈ ఇయర్ ఏదైనా ప్రాజెక్ట్ చేసి ఒక మనీ వస్తే దీంతో ఎన్ని మంత్స్ నేను పక్కన పెట్టుకోవాలని ప్లాన్ చేసుకోండి, నాట్ మనీ. ఇఫ్ యూ కెన్ కీప్ 12 lakhs aside, you get 1 year in your pocket. Then how confident you are in life? సో రెగ్యులర్గా రాదు. రెగ్యులర్గా వస్తే ఇప్పుడు నేను ఏమంటానంటే, సాలరీడ్ పర్సన్ నా దగ్గరికి వస్తే అతని సాలరీ 1 lakh ఉంది, మంత్లీ ఖర్చులు 40,000 ఉన్నాయనుకో, నేను అంటాను బ్రదర్ యూ డూ 40,000 per month యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఎస్ఐపి మ్యూచువల్ ఫండ్స్, సో దట్ యు ఆర్ బయింగ్ 1 month every month. సో ఆఫ్టర్ 10 years యూ హ్యావ్ 120 months ఇన్ పాకెట్. మార్కెట్ పెరిగితే అది పెరిగి ఇంకెక్కువ అయిపోద్ది. అది వాళ్ళకి ఎవ్రీ మంత్ 1 month కొంటారు. ఇప్పుడు మీలాగా క్రియేటివ్ వాళ్ళు ఉన్న వాళ్ళు బిజినెస్ లో ఉండి ఎప్పుడో ఒకసారి వచ్చినప్పుడు ఆ వచ్చిన మనీలో యూ ట్రై టు బై సమ్ టైమ్ ఫర్ యూ, మైలేజ్ సమ్ టైమ్ ఇన్ అడ్వాన్స్ కొని పెట్టుకుంటే మళ్ళీ మనకి డ్రై పీరియడ్ ఉన్నది, డ్రై పీరియడ్ మీకు గ్యాప్స్ వస్తాయి కదా. సో దట్ యూ విల్ నాట్ బి వరీడ్ అబౌట్ దట్. ఒక 4 years మనీ మీ దగ్గర ఉంటాయి, అది లిక్విడ్ ఫామ్ ఉండాలి, మళ్ళీ దాని స్థలంగా ఉంటే రాదు కదా టైం. అప్పుడు యూ గెట్ క్లారిటీ. యువర్ టైమ్ హ్యాస్ టు బి లిక్విడ్ అసెట్ కదా. అంటే అప్పుడు ఎక్కడ సేవ్ చేయమంటారు? ఏ మ్యూచువల్ ఫండ్ ఆ టైంని బట్టి, లేదా ఆర్డీలో పెట్టుకోండి, ఎఫ్డీలో పెట్టుకోండి, బ్యాంక్. అంతే, ఇంకా మరి ఇమీడియట్ కదా, ఇమీడియట్ రిక్వైర్మెంట్ కదా. సేఫెస్ట్ ఇస్ బ్యాంక్, సేఫెస్ట్ ఇస్ బ్యాంక్. బ్యాంక్లో జస్ట్ అకౌంట్లో పెట్టడం అంతేనా? ఎఫ్డీ చేసుకుందాం, ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుందాం, ఆర్డీ లాగా ఉంటాయి మంత్లీ, ఎఫ్డీనే చేయాలి, ఇంకా లంసం కదా. లంసం కదా, రికరింగ్ కాదు కదా. రికరింగ్ కాదు కదా, ఎఫ్డీ చేసుకుంటాం. ఎందుకంటే ఇమీడియట్ నీడ్ కదా. నెక్స్ట్ మంతే వర్క్ ఉండకపోవచ్చు, ఆ నెక్స్ట్ మంత్ ఉండకపోవచ్చు. అప్పుడు ఎఫ్డీ పెట్టుకుంటే వీ కెన్ టేక్ ఇట్ బ్యాక్ అండ్ యూజ్ ఇట్ ఇమీడియట్గా. ఆ లిక్విడ్ అసెట్లో పెట్టుకోవాలి. మ్యూచువల్ ఫండ్ పెట్టినా మనం కష్టపడతాం కదా సార్. మ్యూచువల్ ఫండ్లో కూడా ఉన్నాయి. దట్ ఇస్ హై అండ్ నాలెడ్జ్ అవుతుందని మాట్లాడలేదు. డెట్ ఫండ్స్ ఉంటాయి, లిక్విడ్ ఫండ్స్, విచ్ ఆర్ ఆల్మోస్ట్ సేఫ్ యాజ్ బ్యాంక్ ఎఫ్డీ. కరెక్ట్. మీరు ఒకసారి ఒకటి చెప్పారు సార్, నేను 5,000 మ్యూచువల్ ఫండ్ చేద్దాం అనుకుంటున్నాను, లేదా 15,000 చేద్దాం అనుకుంటున్నాను. ఇమీడియట్గా మీరు ఏమడిగారంటే, వాట్ ఈస్ ద పర్పస్? ఎస్, మీరు దేనికోసం, మీ దగ్గర ఎంత టైం ఉంది, మీ గోల్ ఏంటి? మీ గోల్ తెలియకుండా మీరు బాణం వేయకండి. బాణం ఉంది కదా, నా దగ్గర ఉన్నాయి సార్ డబ్బులు, ఎక్కడ పెట్టమంటారు చెప్పండి అనుకున్నా. వాట్ ఈస్ యువర్ గోల్ ఫర్ ద మ్యూచువల్ ఫండ్? అది 1000 రూపాయలు కావచ్చు, 50,000 కావచ్చు అని అన్నారు. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం కదా డబ్బు దాచుకోవడం అని. మ్యూచువల్ ఫండ్లో పెట్టలేము ఈ కేసులో, ఎందుకంటే అతనికి గ్యాప్ కావాలి, అదే మనసు కొనుక్కోవాలి కాబట్టి. ఎస్, ఇమ్మీడియట్గా. అంటే మ్యూచువల్ ఫండ్లో ఉన్నాయి డెట్ ఫండ్స్ అని, విచ్ ఆర్ యాజ్ గుడ్ యాజ్ ఎఫ్డీ లాగానే, ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఆల్మోస్ట్ సేమ్ రిటర్న్స్ ఇస్తాయి, కొన్నిసార్లు ఇంకా బెటర్ కూడా ఇస్తాయి. కానీ అతను అర్థం చేసుకోవాలి కదా, నాలెడ్జ్. ఫర్ దట్ వీ నీడ్ టు సిట్ అండ్ డిస్కస్. దీంట్లో ఉన్న రిస్క్ ఏంటి, ఏం జరుగుతుంది, బెస్ట్ అవుట్కమ్ ఏంటి, వర్స్ట్ అవుట్కమ్ ఏంటి. అదే మళ్ళీ పెట్టాక మళ్ళీ ఆయన స్లీప్ పడకూడదు. సార్ మీరు సూపర్ సార్. ఒక టైంతో రిచ్ అవ్వండి, ఇంకోటి హెల్త్, స్లీప్, మంచి స్లీప్, నిద్రపోయేలాగా చూసుకోండి. అంతే కదా, అది డిస్టర్బ్ అయితే ఉపయోగం లేదు కదా పెట్టి. ఎక్సలెంట్ సార్. అసలు ఇంత కోర్గా ఎవరు మాట్లాడరు అసలు. అక్కడ పెడితే ఇంత పర్సెంట్, అసలు మనం పర్సెంటేజ్ లో మాట్లాడాలి. ఇక్కడ పెడితే 16% వస్తుంది, దగ్గర పెడితే 24% వస్తుంది, ఇవే చెప్తారు. కానీ మీరు ప్రశాంతంగా నిద్రపోయే పనులు చేయండి, ఆరోగ్యంగా ఉండే పనులు చేయండి, తర్వాత టైం కొనుక్కోండి, ఎంత ఫ్రీగా ఉంటే అంత రిచ్ అని నమ్మండి. ఇలాంటివి ఎవరు చెప్పరు అసలు. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది సార్. నా ప్రాబ్లమ్ ఈస్ పీపుల్ వాంట్ టు క్రియేట్ వెల్త్ క్విక్ వెల్త్. ఓకే, నేనేమంటానంటే మీరు క్విక్గా వెల్త్ క్రియేట్ చేయాలంటే 20 years పడుతుంది, స్లోగా చేయాలంటే 10 years పడుతుంది. యువర్ ఇంటెన్షన్స్ టు క్రియేట్ వెల్త్ ఓవర్ పీరియడ్, యూ విల్ అచీవ్ ఇట్ ఇన్ 10 years. యువర్ ఇంటెన్షన్స్ టు మేక్ ఇట్ క్విక్, ఇట్ టేక్ 20 years. ఎందుకంటే ఫస్ట్ ప్లేస్లో యూ లూజ్ ఎవ్రీథింగ్. ఆఫ్టర్ గెయినింగ్ ఎక్స్పీరియన్స్ యూ అగైన్ నీడ్ టు స్టార్ట్. బై దట్ టైమ్ యూ లూజ్ 10 years. సూపర్. క్విక్ మనీ ఎక్కడైనా స్లో అనేది బెటర్ ఏమో సార్. స్లో అండ్ స్టడీగా, అంటే పర్పస్ఫుల్గా, అంటే క్విక్, దురాశ, అక్కడ ప్రాబ్లం. ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ స్లో. క్విక్ ఈజ్ డబులింగ్ మనీ థాట్ వచ్చిందంటే యు ఆర్ లూజింగ్ యువర్ టైం. You are trying to double your money. The moment you are thinking about a shortcut, it is the longest cut. It is the longest route you are taking. You are trying to going into a shortcut. Correct. You end up going on a one way for next 30 kilometers and come back. You can't take it back. సార్ మీరు ఒక్కొక్క మాట చెప్తుంటే రత్నం వజ్రం లాగా అనిపిస్తుంది. నాకు అనాలనిపిస్తుంది, ఒక 5 ఏళ్ల ముందు పరిచయం అయింది మీరు ఉన్నారు 5 ఏళ్ల కిందట. 3 ఏళ్ళేనా? ఓకే, అప్పుడు పరిచయం అయినా బాగుంది.
ఆఫ్ కోర్స్ అప్పటి నుంచి మనం ఫ్రెండ్స్ అనుకుంటాం సార్. అప్పటి నుంచి మన డిస్కషన్ నడుస్తుంది. Correct. మీ ప్రాజెక్ట్స్ అవి మాట్లాడుతున్నాం. I told you, right? డీటెయిల్ గా మాట్లాడాలి. మన ఒక బిగ్ ప్రాజెక్ట్ పడాక చేద్దాం సార్. విల్ డూ దట్ సూన్. మన డిస్కషన్ లో మీరు ఒకసారి అన్నారు, మీరు 1 కోటి సంపాదించండి మిమ్మల్ని రిటైర్ చేస్తారు లైఫ్ లోంచి అన్నారు. Yes. యూ స్టిల్ స్టిక్ బై ద వర్డ్? Yes. అవునా? Yes. అంత ఈజీగా ఐఎమ్ వెరీ యంగ్ సార్, ఇంకొక 40 ఏళ్ళన్నా ఖచ్చితంగా ఉంటుంది. సో ఇప్పుడే నన్ను రిటైర్ చేయించి తర్వాత మీరు అంత సెక్యూర్ ఎలా చేయగలరు అని మీ నమ్మకం? ఫస్ట్ థింగ్, మీరు ఒక 1 crore సంపాదిస్తే దాన్ని ఒక 6 ఏళ్ళు పట్టించుకోకుండా పక్కన పెడితే అది ఇంకో 1 కోటి సంపాదిస్తుంది 6 ఏళ్ళకి, 6 years కి. ఓకే, 6 years వెరీ గుడ్. వెరీ కన్జర్వేటివ్ మ్యూచువల్ ఫండ్ కూడా 12% ఇస్తుంది. ఏంటది? ప్రీ కన్జర్వేటివ్? కన్జర్వేటివ్ గా ఇన్వెస్ట్ చేసిన మ్యూచువల్ ఈక్విటీ 12% రిటర్న్ వస్తుంది. 12% అంటే 6 years లో డబుల్ అవుతుంది. అంతే కదా. మీరు 1 crore ఇచ్చి ఒక 6 years చూడకపోతే 2 crores అవుతుంది. ఆ రోజు మీరు ఇంక రిటైర్మెంట్ అనుకుంటే 2 crores అయింది కదా మీ మనీ. అవును. 12% వస్తుందని నమ్ముతున్నారు కదా. నమ్ముతున్నా. 12% అంటే పర్ మంత్ 1% కదా. అంతే కదా. 2 crores మీద 1% అంటే పర్ మంత్ 2.5 lakhs. 2 lakhs. వాట్ ఎల్స్ యూ నీడ్? ఆఫ్టర్ 6 years ఫ్రమ్ నౌ 2 lakhs సరిపోదా? సరిపోతుంది బంగారంగా. అయిపోయింది కదా. దట్ సింపుల్ ఇట్ ఈజ్. అదే మీరు ఈ 1 కోటి స్థలంలో పెట్టి అది 3 కోట్లు అయితే రిటైర్మెంట్ వస్తుందా? రాదు. టెన్షన్ వస్తుంది. ఒక లీగల్ ఇష్యూ వస్తే బీపీ వస్తుంది. మళ్ళీ నిద్రపోలేము, సరిగ్గా టైం కొనుక్కోలేము, హెల్త్ ఉండదు. ఓకే, కొనుక్కోవటం పక్కన పెట్టి నిద్ర పోగొట్టుకుంటాం కదా. కరెక్ట్. చాలా బాగుంది సార్, వినడానికి చాలా సింపుల్గా ఉంది. చిన్న ప్లానింగ్తో మొత్తం చాలా ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యేలాగా అనిపిస్తుంది సార్. ఇప్పుడు మీకంటే రెగ్యులర్ ఇన్కమ్ ఉండదు కాబట్టి ఐ టోల్డ్ యూ సార్, యూ కమ్ టు మీ విత్ 1 crore. ఇఫ్ సమ్ ఎంప్లాయీ కమ్స్ టు మీ యూజ్ మేకింగ్ మంత్లీ మనీ, దెన్ ఐ విల్ గివ్ అ డిఫరెంట్ ఫిగర్. యూ గివ్ మీ 30,000 per month to start with, then you increase it. You give me 8 years. అదే సాలరీడ్ పర్సన్ అయితే, ఇప్పుడు మీరంటే మీ ప్రొఫెషన్ డిఫరెంట్ కాబట్టి మీకు రెమ్యునరేషన్ ఒకసారి సన్నగా వస్తుంది కనుక అలా చెప్పాను 1 crore రమ్మని. అదే మంత్లీ సాలరీ ఉన్న వ్యక్తి అయితే ఐ విల్ టెల్ హిమ్ మంత్లీ ఇంత ఇన్వెస్ట్ చేయండి, ఒక 8 years చేయండి, దీన్ని పెంచుకుంటూ పోండి, అలా 1 crore చేద్దాం. అతనికైతే డైరెక్ట్గా 2 crores ప్లాన్ చేస్తాం. ఇలా 2 crores ఈజ్ అవర్ టార్గెట్ ఇన్ 8 years 10 years. దీనికి ఇంత పెట్టాలంటే ఆయన అంత పెట్టలేం కదా అంటారు. నెలకి 70,000 80,000 వస్తుంది, 80,000 పెట్టలేను కదా అంటాడు. అప్పుడు ఓకే, లెట్ us start 30,000, బట్ లెట్స్ ప్లాన్ టు ఇంక్రీజ్ ఇట్ అట్లీస్ట్ బై 20% పర్ ఎవ్రీ ఇయర్. ఆర్ ఎల్స్ అలా కూడా కాదంటే ఐ విల్ పుట్ అనదర్ రూల్ ఈస్ వెన్ ఎవర్ దేర్ ఇంక్రీజ్ ఇన్ సాలరీ, మీ ఇంక్రీజ్ సాలరీలో 50% ఇంక్రీజ్ చేయండి. ఇక్కడ రిమైనింగ్ 50 యువర్ చాయిస్, బికాజ్ యూ ఆల్సో షుడ్ హ్యావ్ సమ్ లైఫ్ స్టైల్ కదా. పెరిగిందంతా నా దగ్గర ఇన్వెస్ట్ చేస్తే ఫ్యామిలీ కాంప్రమైజ్ అయిపోతారు కదా మీరు లైఫ్ స్టైల్. 50% ఐ విల్ నాట్ టేక్ ఫుల్ అమౌంట్, పెరిగిందంతా ఇస్తే కూడా నేను తీసుకోను. అటు వెళ్దాం సార్. అసలు మీరు క్లయింట్ డబ్బు సంపాదించాలి, నేను డబ్బు ఇస్తాను అలా కాకుండా యూఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ దేర్ మెంటల్ హెల్త్, దేర్ ఓవరాల్ సొసైటీ పరంగా వాళ్ళకున్న ఒక పరువు, తర్వాత వాళ్ళ బ్రీతింగ్ స్పేస్, వాళ్ళ ఫ్యామిలీ టైం, వాళ్ళ ఫ్యామిలీ రిలేషన్షిప్స్ అంతా పెనట్రేట్ అయ్యి ఆలోచిస్తున్నారు సార్. ఐ థింక్ దిస్ విల్ బి యువర్ యూఎస్పీ. నేను అదే అనుకుంటున్నాను, మీతో మాట్లాడుతుంటే యూఆర్ కేరింగ్ సో మచ్ బికాజ్ యూ నో ఇట్ ప్రాబబ్లీ. మల్టిపుల్ పీపుల్. అది యాక్చువల్గా అయితే మీకు అనవసరం కదా సార్, మీ పని ఫైనాన్స్తో కదా. ఒకటే కాదు కదా, ఏంటి సార్, డబ్బు పెంచడం ఒకటే పని కాదు కదా. అందరూ అలా అనుకుంటారు, వాళ్ళ పని అదే అనుకుంటారు, కానీ హోలిస్టిక్గా కూడా గ్రోత్ ఉండాలి కదా సార్. అది కూడా మీరు ఆలోచించడం అనేది, ఐ థింక్ యూఆర్ వన్ అండ్ ఓన్లీ ద పర్సన్ హూ థింక్స్ ఇన్ ఆల్ ఫ్రంట్స్ అబౌట్ ఎ క్లయింట్. ఎనీవేస్, వీఆర్ వెరీ లక్కీ టు హ్యావ్ ఎ పర్సన్ లైక్ హిమ్. ఓకే, నేను అందరికీ చెప్పలేకపోతున్నా, మీరు కాంటాక్ట్ అవ్వండి, ఎందుకంటే మీకు వాల్యూమ్ పెరిగిపోయింది. మీకు ఏదైనా నిజంగా రిక్వైర్మెంట్ ఉంటే, ఇఫ్ యు ఆర్ సిన్సియర్, ప్లీజ్ డూ కాంటాక్ట్ రామ్ ప్రసాద్ సార్, అండ్ యువర్ లైఫ్ విల్ బి చేంజ్డ్ ఫర్ ఎవర్.